నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల వ్యూహాలకు సంబంధించి ఎత్తులకు పై ఎత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏదైతే వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా జాతీయ జనసేన పార్టీ అంటూ కూడా ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీనికి పవన్ కళ్యాణ్ పేరుతోనే మరో వ్యక్తిని ఏపీ ప్రెసిడెంట్గా నియమించారు. డి నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటూ కూడా ఒక లేఖ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు జాతీయ జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా రాబోయే ఎన్నికల ప్రభావితం చూపుతుందా? ఈ పార్టీ పెట్టింది ఎవరు? ఈ పార్టీ వెనకున్నటువంటిది ఎవరు? ఈ పార్టీకి సంబంధించి జనసేన పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి ప్రయోగాలేనా? అసలు ప్రజలు ఈ జాతీయ జనసేన పార్టీని ఏదైతే పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నటువంటి జనసేన పార్టీతో పోల్చుకోగలరా? కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? జనసేన ఓట్లు చేల్చడానికే ఈ పార్టీ పెట్టడం జరిగిందా? ఇదంతా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు. అసలు ఇలాంటి కొత్త పార్టీలు రాబోయే ఎన్నికల ప్రభావితం చూపుతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చిన్న పార్టీలను, ఇలాంటి కొత్త పార్టీలను ప్రజలు దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుందా? ఏం జరగబోతుందనే తెలుసుకుందాం. సార్ నమస్తే కేవీఆర్ గారు. ప్రస్తుతం ఏదైతే జాతీయ జనసేన పార్టీ అనేటటువంటి పేరుతో ఒక లేఖ వైరల్ అవుతుంది. అలాగే కోనింటి పవన్ కళ్యాణ్ పేరుతో ఏపీ అధ్యక్షుడు అంటూ కూడా ఈ పార్టీకి సంబంధించి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ పార్టీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎవరుండే పరిస్థితి ఉంది? దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? 175 నియోజకవర్గాల్లోనూ 25 ఎంపీ సీట్లలోనూ పోటీ చేస్తామంటూ కూడా లేఖ వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పొత్తుతో వైకాపా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఎన్నికల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ దశలో కొంతమంది, అంటే ప్రధానంగా వైకాపా నేతలే దీని వెనక ఉన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళు ఒక ఎన్నికల కమిషన్ దగ్గర ఒక ప్రాంతీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేశారు. దాని పేరు ఏంటంటే జాతీయ జనసేన పార్టీ అనే పేరుని కొంత రిజిస్టర్ చేసి దానికి అధ్యక్షుడిగా కోనింటి పవన్ కళ్యాణ్, అంటే సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు వచ్చే విధంగా కోనింటి పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, కోనింటి పవన్ కళ్యాణ్, కే పవన్ కళ్యాణ్ అనే భావన వచ్చే విధంగా వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు పోటీ చేసే విధంగా ఒక వాతావరణం తీసుకొచ్చి, అంటే వైకాపా వ్యతిరేక ఓటుని చీల్చడం కోసం అనే దాని మీద ఈ రిజిస్ట్రేషన్ చేసినట్టు అర్థమవుతుంది. అయితే గతంలో కూడా అనేక సందర్భాలు మనం చూసాం. 83లో తెలుగుదేశం పార్టీ 82లో ఏర్పడిన తర్వాత వివిధ దశల్లో ఎన్టీఆర్ని నాదెండ్ల భాస్కర్ ఎన్నిపోటు పొడిచిన తర్వాత 85 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య తెలుగుదేశం అని నాదెండ్ల భాస్కర్ రిజిస్టర్ చేశాడు. దాని తర్వాత హరికృష్ణ అన్న టీడీపీ అని రిజిస్టర్ చేశాడు. ఆ తర్వాత ఇంకా రేణుకా చౌదరి కూడా తెలుగుదేశం పార్టీ అనే డెమోక్రటిక్ తెలుగుదేశం పార్టీ అనేది పెట్టి రకరకాలుగా వేరే గుర్తులతో పోటీ చేశారు. ఆ తర్వాత అసలు ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే లక్ష్మీపార్వతి చంద్రబాబుగా పార్టీ చీలిన సమయంలో కూడా చంద్రబాబు ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ వీళ్ళకి దక్కింది. ఇలా ప్రధానంగా ఏంటంటే మామూలుగా ఓట్లను చీల్చడం కోసం ఇటువంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. అయితే గతంలో కూడా మనం పరిశీలిస్తే ఎన్నికల సింబల్ గుర్తు వలన కొంత ఓట్లు మారే అవకాశం ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 1991లో అనకాపల్లి లోక్సభ ఎన్నికలు జరిగితే కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా 9 ఓట్లతో గెలిచాడు ఎంపీగా. భారతదేశంలోనే అతి తక్కువ మెజార్టీతో గెలిచింది కొణతాల రామకృష్ణ. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి మోటార్ బైక్ని గుర్తుగా కేటాయించారు. మోటార్ సైకిల్కి పడ్డ ఓట్లు 9,000 ఓట్లు తేలినాయి. సుమారు 9 నుంచి 11,000. అంటే ఇవన్నీ తెలుగుదేశం ఓట్లే. వాళ్ళు సైకిల్కి అయిపోయి మోటార్ సైకిల్కి వేసి తర్వాత చూసి మళ్ళీ సైకిల్కి వేసారని తేలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేషనల్ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్లకి మోటార్ సైకిల్ సింబల్ మీరు కేటాయించవద్దు, పలానా ఇట్లా మాకు సైకిల్ ఉండటం వల్ల మోటార్ సైకిల్ అని ఇట్లా నష్టపోయామని చెప్పని ఫిర్యాదు చేయడం తర్వాత ఆ ఎన్నికలప్పటి నుంచి, అంటే 91 నుంచి జరిగిన ఎన్నికల్లో చట్టసభలు అటు అసెంబ్లీ కానీ లోక్సభ కానీ తర్వాత పార్టీ సింబల్తో జరిగే ఎన్నికలు ఏమైనా కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేటర్ల ఎన్నికల్లో ఇండిపెండెంట్లకి మోటార్ సైకిల్ గుర్తు ఇవ్వకుండా ఇవ్వటం లేదు. అలా సహజంగా ఏంటంటే గుర్తును పోలి గుర్తుంటే ఓట్లు
మారే అవకాశం ఉంది. అసలు ప్రధానంగా ఇట్లా ఈ పార్టీని చూసి మనకి ఓట్లు కొంతమంది ఇటు చీలిపోతాయి అనేది ఇదంతా ప్రశాంత్ కిషోర్ గతంలో 2014-19 మధ్య వైకాపాకి వ్యూహకర్తగా ఎలా చేశారో ఇటువంటి వ్యూహాలనే రచించేటువంటి ఈ వాళ్ళు చేసే పనిగా ఇది కనపడతా ఉంది. మీకు గతంలో అంటే సుమారుగా 1965, 72, 75 మధ్యలో ప్రకాశం జిల్లా చీరాల అంటే ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది చీరాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు ట్రై చేశారు. ప్రగడ కోటయ్య బాగా ముమ్మరంగా ట్రై చేశారు. ప్రగడ కోటయ్యని సీట్ రాకుండా వ్యతిరేకించే వర్గాలు గండ్రా కోటయ్యని జీ కోటయ్యని ఆయన కూడా సీటు కోసం ప్రయత్నాలు చేశారు. ఏఐసిసిలో లాబీ చేశారు. కోటయ్యకి సీట్ ఇచ్చామని చెప్పని వాళ్ళు అన్నారు. తీరా బీఫారం వచ్చేసరికి ఆ కోటయ్య బదులు జీ కోటయ్య అని వచ్చింది. అదేంటంటే వాళ్ళు మీ కోటయ్యకి ఇచ్చాము సీట్ అన్నారు. అంటే జీ కోటయ్య ప్రగడ కోటయ్య తర్వాత ఓడిపోయారు. తర్వాత ఆయన మళ్ళీ గెలిచి ఎప్పుడయ్యారు. అలా ఒక్కోసారి ఏంటంటే ఇవన్నీ రకరకాల. అదే 94లో చీరాల్లోనే పాలేటి రామారావు సీటు ట్రై చేశాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా. అక్కడే జి రామారావు చేనేత వర్గాలు చేసినటువంటి గుద్దంటి రామారావు అనే అతను కూడా సీటు ట్రై చేశారు. రామారావు సీటు ఇచ్చామని చెప్పి అని అన్నారు తెలుగుదేశం. వీళ్ళు సీట్లు పంచుకున్నారు, వాళ్ళు సీట్లు పంచుకున్నారు. ఏదో రామారావు సీట్ వచ్చిందని తీస్తే పాలేటి రామారావు సీట్ వచ్చింది. మరి జి రామారావు గారు అంటే మీరు రామారావుకి ఇమ్మన్నారు కదా, మేము పాలేటి రామారావు కానీ బీఫారం ఇచ్చామని చెప్పి అన్నారు. ఇట్లా ఇవన్నీ ఎన్నికలు ట్రిక్స్, రకరకాల ఎత్తులు పై ఎత్తులు. అంటే అది ఒక దశలో పనిచేస్తుంది కానీ అన్ని వేళలో అది పనిచేయదు. ఇది ఏంటంటే దీన్ని ప్రధానంగా మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఇటు జనసేన పొత్తులో ఓట్లు వీళ్ళకి వస్తాయి అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? దాసరి రాము, కాపు ఒంటరి దాని అసోసియేషన్ అధ్యక్షుడు చేగొండి హరిరామ్ జోగయ్య, ఇటువంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా పెద్ద ప్లాట్ఫారం ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఏంటి? 2014-19లో చంద్రబాబు ఆధ్వర్యంలోని ఓబీసీ కోటాలు 10%లో 5% కాపులకు కేటాయించాడు రిజర్వేషన్. దానిని పవన్ కళ్యాణ్ ఎత్తేసాడు. దాంతో కాపులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కొంత పర్సెంట్ కాపు ఓట్లు మేజర్గా ఆయన కలిసి సమీకరించినాయి. దీనిని బ్రేక్ వేయడం కోసం పవన్ కళ్యాణ్ ఇంకొక పార్టీ పెట్టుకున్నాడు అని చెప్పి ఒక ప్రచారం చేస్తారు. అంటే మరి ఈ పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది అక్షరాస్యులు, కొంతమంది తెలియని వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటారనే ఉద్దేశంతో ఇది ఒక తయారు చేసినటువంటి సిస్టమ్గా కనపడుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనసేన స్పష్టంగా గ్లాసు గుర్తు మీద తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, వైకాపా వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. వీళ్ళేంటి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్ కానీ జనతా పార్టీ అనే టైప్లో అదే లోగో పెట్టి జాతీయ జనసేన పార్టీ అంటే జనసేన వీళ్ళది జాతీయ జనసేన పార్టీ అట్లా భావన వచ్చేటట్టుగా పెట్టి వైకాపాలో వ్యతిరేక ఓటుని కొంత తెలుగుదేశం జనసేనకు పోకుండా కొంత పర్సెంట్ ఇటు ఓట్లు చీలితే ఏదన్నా ప్రతి నియోజకవర్గంలో 1000-2000 మురిగిపోయే ఓట్లతో సమానంగా వచ్చినా కూడా కొన్ని చోట్ల క్వీన్ కంటెస్ట్ అంటే 2014లో మంగళగిరిలో 12 ఓట్లతోటి తెలుగుదేశం ఓడిపోయింది. కొన్ని చోట్ల 100 ఓట్లు, 2 ఓట్లు, 1000 అట్లా ఓడిపోయే దగ్గర మార్జిన్ నియోజకవర్గాల్లో ఇది మనకు ఉపయోగపడుద్ది అనేటువంటి ఫీలింగ్లో ఇటువంటి చేసే పని ఇవన్నీ కూడా అంటే ప్రధానంగా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ ఆరోపణలు వస్తూ ఉంటాయి సహజం. మరి వాటిని అధికార పార్టీ వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే ఇవన్నీ గట్టి ముందుగానే పసిగట్టి వీళ్ళు తీసుకోవాల్సిందంటే ఇప్పుడు ఈ జాతీయ జనసేన పార్టీకి గ్లాసు గుర్తు అంటే గ్లాస్ టైప్లోనే 2-3 రకాల గ్లాసు ఉంటాయి. ఇది మామూలు గ్లాసు, వాళ్ళు బీర్ గ్లాసో ఇంకో గ్లాసో పెడతారు, స్టీల్ గ్లాసోనే పెడతారు. ఓకే సార్, అట్లాంటి రాకుండా వీళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు వచ్చే విధంగా వీళ్ళు ముందుగానే ఎన్నిక అప్రమత్తం చేసి బాబు ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ జనసేన పార్టీకి గ్లాసు ఎటువంటి గ్లాసులు గుర్తులు స్టీల్ గ్లాసోనో ప్లాస్టిక్ గ్లాసోనో ఏదో గ్లాసు కేటాయించకుండా ఇతర గుర్తు గ్లాసు గుర్తు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ గ్లాసు గుర్తు కూడా ఇతరులకు కేటాయించడానికి వీల్లేదు అని ముందుగానే ఎలక్షన్ కమిషన్ కొన్ని అప్పీల్ అయితే ఇటువంటిది ప్రమాదం ఏం జరగకుండా ఉంటుంది. అయితే ఏంటంటే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా సహజంగా మీకు ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థితో పాటు ఆ పార్టీ చెందిన 3-4 ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేస్తారు. ఎందుకంటే ఏజెంట్లుగా కూర్చోవడం కోసం సహజంగా. అలా ప్రతి ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో దాదాపు ఒక అభ్యర్థికి
మద్దతుగా 3-4 ఇండిపెండెంట్లు 4-5 గుర్తులతోటి వాళ్ళు ఏజెంట్ ఫారాలు తీసుకొని నలుగురు ఆడ కూర్చోవటం, అంటే దొంగ ఓట్లని అరికట్టడం కోసం కాదు, ఆడ వాళ్ళు ఆ పోలింగ్ స్టేషన్లో వచ్చిన ఓటర్లను భయపెట్టడం కోసం. ఆ నలుగురు పోలింగ్ ఏజెంట్లు ఒకటిగా ఉన్నారనుకో, ఆడున్న సిబ్బంది వాళ్ళు చెప్పినట్టు వింటారు. అలా చేయడం కోసం ఈ ఫ్యాక్షన్ సెంటర్లో ఈ రకరకాల రాజకీయాలు పనిచేస్తుంటాయి. దానిలో భాగంగానే ఇది మనం పరిగణించాలి తప్ప దీంట్లో పెద్ద ఏం లేదు. అయితే తెలుగుదేశం జనసేన వర్గాలు, ప్రధానంగా కాపు నాయకులు దీన్ని ముందుకు తీసుకొని అప్రమత్తంగా వెళ్ళి దీన్ని అడ్డుకుంటే, అంటే రిజిస్ట్రేషన్ అడ్డుకోవడానికి వీల్లేదు, కానీ ఈ పార్టీకి గ్లాసు గుర్తు ఏమి లేకుండా ప్లాస్టిక్ గ్లాసు లేదా స్టీల్ గ్లాసు, లిక్కర్ గ్లాసులు పెడతారు పొడుగ్గా ఉండే, అట్లాంటివి లేకుండా వీళ్ళు ముందుగా అప్రమత్తం తీసుకుంటే పోతే దీనిలో పెద్ద ఆలోచించే పనిలే. దీని వెనక వైకాపా నేతలు ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి రకరకాలుగా ఇవన్నీ వాళ్ళే చేపిస్తూ ఉంటారు. 2-4 రోజుల క్రితం మీరు వరలరామయ్య కూడా డైరెక్ట్గా ఫిర్యాదు చేశాడు. వైసీపీ నేత వెనక తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్తో పెట్టి తెలుగుదేశం పార్టీని వైకాపాని తిడుతున్నట్టుగా పెట్టించారు. అదంతా తప్పుడు సమాచారం, ఇది అంతా ఫేక్ అని చెప్పాను. ఇట్లా ఎన్నికలు వచ్చినప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎత్తులు, పై ఎత్తులు, శత్రువుని దెబ్బతీయడం కోసం రకరకాల ఛానల్స్ ఉంటాయి. అలా దాంట్లో భాగమే ఇది. అయితే ఏంటంటే వైకాపాకు చేసేటువంటి ఎత్తుల్ని వీళ్ళు సమర్థంగా ఎదుర్కోవాలి. ప్రధానంగా మీకు ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడం అంటే పోలింగ్లో కూడా చాలా కీలక బాధ్యత వహించాలి. ఓటర్ని తీసుకెళ్ళి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ చేసేటట్టు ఉండాలి. కొంతమంది పోలింగ్ టైంలో గొడవలు సృష్టిస్తారు. ఎందుకంటే అడిగిపోయి పోలింగ్ స్టేషన్ కాడ బాంబులు వేసుకుంటున్నారు, పోలీసులు కొడుతున్నారు అంటే ఓటేయడానికి ఎవరు బారు. అట్లా కాకుండా పోలింగ్ పర్సంటేజ్ పెంచుకొని పోలింగ్ని ప్రశాంతంగా జరపడం కూడా ఒక స్ట్రాటజీ. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా ఇటువంటివి వస్తూ ఉంటాయి. వీటిని మనం అంటే ప్రధానంగా వైకాపా వ్యతిరేకంగా ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం వాళ్ళు సమర్థంగా ఎదుర్కోవాలి. దాన్ని వాళ్ళు ముందుగానే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గుర్తుని వీళ్ళకి కేటాయించవద్దు అని ముందుగానే అప్పీల్ అయితే వాళ్ళకి గ్లాస్ గుర్తు కేటాయించకుండా ఇంకొకటి ఇండిపెండెంట్ గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తు ఉండటం వల్ల వీళ్ళు ఏం చేసినా కూడా ఏమి పెద్ద ప్రభావితం చేసే పరిస్థితులు ఉండదు. దానికి ఇవన్నీ కూడా ఎన్నికల్లో పార్ట్ అండ్ పార్ట్గా మనం భావించాలి. దాన్ని వీళ్ళు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశం. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఇది ఏదైతే కలకలం రేపుతున్నటువంటి ఏదైతే లేఖ జాతీయ జనసేన పార్టీ పేరుతో డి నాగేశ్వరరావు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా